హలో స్పైసీ డ్రాప్స్. టుడే రెసిపీ రవ్వతో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఒక కప్పు రవ్వ, ఒక కప్పు పెరుగుని తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు రవ్వని వేసుకొని అలాగే ఇంకో కప్పు పెరుగుని కూడా వేసుకోవాలి. అదేనండి రవ్వ అంటే బొంబాయి రవ్వ. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. నా దగ్గర కొద్దిగా గడ్డ పెరుగులాగా ఉంది కాబట్టి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. మీ పెరుగుని బట్టి మీరు వాటర్ అనేది వేసుకోండి. పెరుగు అనేది కొద్దిగా పల్చగా ఉంటే వాటర్ క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇలా నీట్గా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టడం అయ్యాక ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం దీంట్లో మనకు టేస్టీకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడాని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, శనగపప్పు, పచ్చిమిర్చి వేయించి పెట్టుకొని మిశ్రమంలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక చూసారా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇందాక నేను ఏం వేసానంటే ఒక బౌల్లో ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు దినుసులు అన్నీ వేసుకొని ఆ ఉల్లిపాయలు అందులో వేయించుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఒక పెనం తీసుకొని దానికి ఆయిల్ వేసి ఇలా రవ్వ మిశ్రమాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఈ మిశ్రమాన్ని మంచిగా కాల్చుకోవాలి. అంతేనండి, సింపుల్. ఇలా ఇన్స్టెంట్గా పిల్లలకి స్నాక్స్ చేసి పెడితే ఈవినింగ్ పూట ఈజీగా తినేస్తారు. దీనికి టమాటా పచ్చడి కానీ, గోంగూర పచ్చడి కానీ, పల్లి చట్నీ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది.